1952లో తెలంగాణ ఉద్యమానికి బొడ్రా అయినటువంటి మా అందరికీ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమాలకే అయ్యేలాంటి ముచ్చర్ల సత్యనారాయణ గారి పుత్రుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారిని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ స్వేచ్ఛని, తెలంగాణ స్వాతంత్రాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని బంధించడం. ఆ రోజు సమైక్యాంధ్ర పాలకులకు ఎదిరించి కొట్లాడినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు చెంచానా లేకపోతే అమిత్ షా బానిసనా తేల్చుకోవాలి. తెలంగాణ ఉద్యమం పృథ్వీరాజ్ అన్న ఇంట్లో పుట్టింది. ఉద్యమాల సూర్యుడు మా అందరికీ ఉద్యమాన్ని నేర్పించినోడు పృథ్వీరాజ్ అన్న జీవితం తన మొత్తం తెరిచిన పుస్తకం మొత్తం కూడా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, తెలంగాణ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నా ముందే అన్న 3 సార్లు మంత్రి అయ్యేటోడు. అన్నకి స్వార్థం లేదు. అన్న జీవితం, అన్న వాళ్ళ నాన్నగారి ముచ్చర్ల సత్యనారాయణ గారి జీవితం తెలంగాణకే స్ఫూర్తి. అలాంటి ముచ్చర్ల సత్యనారాయణ గారి వారసుడు మా అందరి ఆశాజ్యోతి, మా అందరికీ ఒక చేగువేరా లాంటి పృథ్వీరాజన్ అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ ప్రభుత్వం కొర్వితో గొక్కున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయింది. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు జై తెలంగాణ అనేవాడివి, తెలంగాణ సోయినోడివి. నువ్వు మా పృథ్వీరాజును టచ్ చేసినావు. దీని పర్యవసనాలు ఎట్లుంటాయో చూస్తాం బిడ్డ. ఆ రోజు నియంతృత్వం, అధికారం, అహంకారంతో దొరతనం చేసిన కేసీఆర్కి ఏ గతి పట్టిందో, బండెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుక, నైజాము సర్కారోడా, నాజీల మించినోడా. రేవంత్ రెడ్డి, నీ మొత్తం 4 కోట్ల ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు. తెలంగాణ ఆత్మఘోషిస్తుంది. మా అందరి గొంతుకైన పృథ్వన్నని ఇవాళ 24 గంటల పాటు అక్రమంగా అర్ధరాత్రి పోలీసుల, గుండాల, రౌడీ షీటర్ల యూనిఫామ్ లేకుండా వచ్చి, కరెంటు లేకుండా ఇవాళ తెలంగాణ క్రాంతిదళ ఎక్కడ మార్వాడి గోబ్యాక్ అనలే. తెలంగాణ క్రాంతిదళ తరపున పృథ్వన్న కానీ మేము కానీ ఎక్కడ కూడా మార్వాడి గోబ్యాక్ అనలేదు. బంధుకి మేము సపోర్ట్ చేయలేదు, బంధుకు పిలుపునియలేదు. ఉస్మానియా విద్యార్థులు ఇచ్చిన బంధుకి మాకు ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష సంబంధం లేకపోయినా కూడా అర్ధరాత్రి గుండాలాగా వచ్చి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి 10 నిమిషాల్లో తీసుకొస్తామని చెప్పి రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ దాదాపు 24 గంటలైంది. రేవంత్ రెడ్డి గారు మా పృథ్వన్న చేసిన తప్పేంటి అంటే, మార్వాడి మాఫియా ఇచ్చిన సంచీలకు అమ్ముడు పోయిన పార్టీలు ఇవి. ఇవాళ ఒక జాతీయ పార్టీ ఏమంటుంది, బాధితుల పక్షాన పృథ్వన్న నిలబడితే బాధితులకి అండగా నిలబడ్డ పృథ్వన్నను అరెస్ట్ చేసింది. తెలంగాణ సమాజాన్ని తాగుబోతులన్న జిగ్నేష్ దోషిని ఇంతవరకు ఎటువంటి అరెస్ట్ చేయలేదు. దళితుల మీద దాడి చేసిన మార్వాడీలను అరెస్ట్ చేయలేదు. యాదవుల మీద దాడి చేసిన మార్వాడీలను అరెస్ట్ చేయలేదు. మా ముదిరాజులని దాడి చేసిన యాదవులు వాళ్ళని మార్వాడీలను అరెస్ట్ చేయలేదు. కానీ ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేస్తుంది. కాబట్టి ఇలా తెలంగాణలో రాజకీయ పార్టీలు లేవు. అన్నీ కూడా మార్వాడి మాఫియా విసిరేసే ఎంగిలి మెతుకులకు ఆశపడ్డ బానిసలు వీళ్ళు, బానిస కొడుకులు వీళ్ళు. ఈ రాజకీయ పార్టీలు మార్వాడి రాజకీయ పార్టీలు. తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా, మార్వాడీల నోట్లు కావాలా అంటే అన్ని రాజకీయ పార్టీలు, ఇలా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ మాకు మార్వాడీల నోట్లు కావాలని స్పష్టంగా చెప్పింది. తెలంగాణ ప్రజలారా మేల్కోండి. ప్రాంతం వాడు దోషం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం, ప్రాంతేతరుడు దోషం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. ఇది అసలు సిసలు తెలంగాణ ఉద్యమం. అది రాజకీయ ఉద్యమం. చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి వచ్చింది. వాళ్ళ రాజకీయ నాయకులకు పదవులు వచ్చినాయి. ఇవాళ 4 కోట్ల తెలంగాణ భూమిపుత్రులకి స్వేచ్ఛ, స్వాతంత్రము, ఉపాధి, మేము జీవనోపాధుల కోసం. తెలంగాణ అంటేనే పృథ్వన్న తెలుగు, ఉర్దూ, కన్నడ, మరాఠీ కలయిక అని చెప్పిండు. మేమేనాడు ఎవరి మీద దాడి చేయలే. మా 25 ఏళ్ల ఉద్యమ జీవితంలో మేమెవరిని ఆత్మగౌరవాన్ని కించలే. అలాంటిది మా పృథ్వన్న ఆత్మగౌరవానికి, మా పృథ్వన్న కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినందుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూల్యం చెల్లించాలంటే మూల్యం చెల్లించాల్సిందే. ఇప్పటి నుంచి మొదలయ్యేది నిజమైన జంగు సైరన్. జై తెలంగాణ, పృథ్వన్న నాయకత్వం వర్ధిల్లాలి. ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆశయాలని, ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆశయాలు. జై తెలంగాణ.